హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానన్నమాట. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో బిగినర్స్ వన్ డేలో ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ వన్ డేలో వ్యూస్ ఎలా రావాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీరు కొత్త ఛానల్ పెట్టారు. కొత్త ఛానల్ పెడితే మీకైతే వ్యూస్ అయితే వస్తలేదు. 0 వ్యూస్ ఉన్నాయి లేదా 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. సో దాన్ని మనం ఎలా గ్రో చేసుకుందాం? సో మనకు 3 టిప్స్ ఉంటాయండి. ఒకటి, మనం ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 3 టిప్స్ ఉంటాయి. ఆ 3 టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. చివరి వరకు వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి. ఎందుకోసం అంటే గాయస్, ఇక్కడ నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా కాబట్టి ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విన్నర్ అయితే చూపిస్తాను. సో తొందరపడాల్సిన అవసరం లేదనమాట. సో మీకైతే లేట్ చేయకుండా ఈ రోజు విన్నర్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో బిగినర్స్ మనకు వన్ డేలో ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎలా చేసుకోవాలి, లైక్ ఇవన్నీ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వన్ డే బై ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు నేను బిగినర్స్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను అనమాట. సింపుల్ ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తా, చూడండి గాయ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవాలి. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం ఇక్కడ రైట్ చేయాలి. ఈ రోజు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక టాపిక్ ఇవ్వండి అని చాట్ జీపీటీలో అడగాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, ఏది చేయాలంటే అది చేయొచ్చు. కొన్ని టాపిక్స్ అయితే చాట్ జీపీటీలో ఇస్తుంది. చాట్ జీపీటీలో ఇచ్చిన తర్వాత ఆ టాపిక్ తీసుకొని మనం వీడియో చేయొచ్చు అనమాట. అది కూడా మనకు ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు, చాలా ఆడియన్స్ అయితే ఎంగేజ్ అవుతున్నారు. మీరు ఆ టాపిక్ పైన వీడియో చేయండి. యూట్యూబ్కి సంబంధించిన టాపిక్ అయితే ఇవ్వమని చెప్పండి. అండ్ చాట్ జీపీటీకి కంప్లీట్లీ మన భాషలో మాట్లాడండి. అంటే చాట్ జీపీటీలో మనం ఎలా మాట్లాడాలంటే మన భాషలో మాట్లాడితే అది చాట్ జీపీటీ అర్థం చేసుకొని మనకు ఒక స్క్రిప్ట్ అయితే రైట్ చేసి ఇస్తారనమాట. అలా అయితే చేయండి అనమాట. చాట్ జీపీటీలో నేను చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, లేదా లైక్ హీరోయిన్స్ ఉంటాయి కదా. వాళ్ళ ఫొటోస్ తీసుకొని మన థంబ్నెయిల్లో యాడ్ చేస్తే డిఫరెంట్ అంటే కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు. అంతే భయపడకండి. అండ్ మీరేం చేస్తారంటే అలా మీరు థంబ్నెయిల్ నేను ఈ హీరోనితో కలిశాను, ఈ హీరోతో కలిశాను, ఆ హీరోతో కలిశాను, ఈ హీరోతో కలిశాను, లైక్ ఇట్లా ఆడియన్స్ కు ఎంగేజ్ చేయాలి. ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవుతారంటే గాయ్స్, ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు చూడండి థంబ్నెయిల్ ఎలా పెట్టారు, ఈ హీరోతో కలిశాను, ఇక్కడ వెళ్ళాను, ఈ హీరో కలిశాను, ఇట్లా థంబ్నెయిల్ డిఫరెంట్ పెట్టాలి. డిఫరెంట్ పెడితేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, అది ఒకటి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయ్స్, ఇక్కడ సింప్లీ నేను ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఏంటంటే ఈ రోజు విన్నర్ అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ చూపిస్తాను అనమాట. గాయ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ కార్టూనల్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి డిఫరెంట్ గా ఉంది. ఇన్ఫర్మేటివ్ అయితే కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరైతే విన్నర్ అయితే మీకైతే ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను తప్పకుండా. అక్కడైతే ప్రమోషన్ చేస్తా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీళ్ళకైతే. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ టిట్లు సాయి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హైబ్రో అనేది కామెంట్ అయితే చేశారు. మీరైతే విన్నర్ అయ్యారు అండ్ ఈ రోజు అయితే విన్నర్ అయ్యారు కాబట్టి మీకు కూడా కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను తప్పకుండా. అక్కడ లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కంప్లీట్లీ వాళ్ళకైతే ఫాలో అవ్వండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ చిట్టి పొట్లాం అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ అని ఇట్లా కామెంట్ అయితే చేశారు. వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళ లింక్ కూడా కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను, అక్కడ వీళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ అఖిల క్రియేటర్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి విన్నర్ చేయండి అన్న అయితే కామెంట్ అయితే చేశారు. 2 కామెంట్ అయితే చేశారు. చిన్న ఛానల్ వాళ్ళని చేయండి అన్నయ్య లైక్ ఇట్లా కామెంట్ అయితే చేశారు. వీళ్ళైతే విన్నర్ అయ్యారు అండ్ వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తే అక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ మీనాక్షి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి అన్న ప్లీజ్ అన్న నా ఛానల్ కి హెల్ప్ చేయండి. 3 years అవుతుంది, మానిటేషన్ కి ఇంకా దగ్గరలో ఉన్నాను, నాకు ఏమన్నా మానిటేషన్ హెల్ప్ చేయగలవా అన్న అనేది కామెంట్ అయితే చేశారు. తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎలాంటి హెల్ప్ అనేది మానిటేషన్ కి హెల్ప్ అయితే అన్నారు కాబట్టి మీకైతే వ్యూస్ వస్తున్నాయా, సబ్స్క్రైబ్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయో నాకైతే తెలియదు. మీ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి నేనైతే ఓపెన్ చేసి నేను టెలిగ్రామ్ లో అయితే నేను అక్కడైతే పెడతాను, చూడండి అనమాట. లేదు మీకు ఇక్కడ ప్రమోషన్ చేయాలంటే ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. మీకైతే తప్పకుండా ఇక్కడైతే ప్రమోషన్ చేస్తున్నా. అండ్ ఈ రోజు అయితే మీరైతే విన్నర్ అయ్యారు. లాస్ట్ విన్నర్ వచ్చేసి మీనాక్షి అంటే వీళ్ళ ఛానల్ వచ్చి మీనాక్షి బ్లాగ్స్ అంట. వీళ్ళకి కూడా కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేసిన, అక్కడ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి అనమాట. ఈ రోజు 5 మెంబర్స్ అయితే విన్నర్ చేశాను. రేపటి వీడియోలో కంప్లీట్లీ 5 మెంబర్స్కి అయితే విన్నర్ చేస్తాను. మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. కంప్లీట్లీ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తాను అంటే బ్యాక్ వచ్చేస్తాను గాయ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ నేను చేస్తాను అంటే సెకండ్ టిప్స్ అయితే ఇచ్చిన కదా. అండ్ థర్డ్ టిప్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ ఇప్పుడు మనం వైట్ లిస్ట్ లో చూద్దాం. వైట్ లిస్ట్ లో వెళ్దాం. చూడండి వైట్ లిస్ట్ లో వెళ్తే గాయ్స్ ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ వ్యూస్ ఎలా వస్తున్నాయి చూద్దాం. ఇక్కడ
9131 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 216 వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ బేస్ని బట్టి నాకైతే వ్యూస్ వస్తున్నాయి. మీకు ఇప్పుడు బిగినర్స్ ఎలా ఉంటారు అంటే, సో సబ్స్క్రైబర్స్ ఉండరు, ఏముండరు, లైక్ ఇట్లా ఉండరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే తొందరగా గ్రో అవుతారన్నమాట. తొందరగా గ్రో అవుతారు. సో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో ఇది టాపిక్ అనమాట. సో కంప్లీట్లీ నేనేం చెప్తున్నా అంటే ChatGPTలో వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రైట్ చేయండి. ఏం రైట్ చేస్తారంటే, సో నాకు ఒక స్క్రిప్ట్ రైట్ చేసి ఇవ్వండి 100 wordsలో, లేదా లాంగ్ ఇవ్వమంటే లాంగ్ అయితే ఇస్తారు 500 wordsలో నాకైతే రాసి ఇవ్వండి అని. సో అక్కడ మీరు రైట్ చేయండి. రైట్ చేస్తే అండ్ ఒక టాపిక్ అయితే బెస్ట్ టాపిక్ అయితే ఇస్తుంది. మీరు చూజ్ చేసుకొని అక్కడ నుండి ఆ వీడియో అయితే తీయచ్చు అనమాట తప్పకుండా. అండ్ సెలబ్రిటీ తీసుకొని మీరు సో అట్లా కూడా ఫేమస్ కావచ్చు. ఎట్లా తమిళలో ఏం పెట్టాలంటే, సో ఒక హీరో లేదా లైక్ హీరోని లైక్ వాళ్ళ పెద్ద క్రియేటర్స్ వాళ్ళది పిక్ తీసుకొని మీరు తమిళలో పెట్టాలా. పెట్టిన తర్వాత అండ్ వీళ్ళని కలిశాను, సో వీళ్ళతో నేను మాట్లాడాను, లైక్ ఇలా తమిళలో క్రియేట్ చేయాలన్నమాట. ఉన్నది లేనిది ఉన్నది ఎట్లా క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ మన దాంట్లో సో ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో తప్పకుండా ఇలా చేయండి. తప్పకుండా మీరైతే విన్నర్ అవుతారు అనమాట. తప్పకుండా మీరైతే సక్సెస్ అవుతారన్నమాట. సో అలా బిగినర్స్ అయితే ఇలా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా మీరైతే సక్సెస్ అవుతారు. సో ఈ టిప్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. మిగతా టిప్స్ కోసం నేను సబ్స్క్రైబర్స్ అయితే వీడియో చేస్తాను. ఆ రేపటి వీడియోలో చేస్తాను. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. కమింగ్ సూన్ అనమాట ఆ వీడియో. అండ్ ఈ వీడియో అయితే ఇప్పటికైతే ముగిస్తాను అనమాట. సో రేపటి వీడియోలో రాసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.